We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. అనుకున్నంత నార్త్ ఇండియా కలెక్షన్ లేదనేది వాస్తవం ఒప్పుకోవాలా. సౌత్ ఇండియాలో ఒక కర్ణాటక తప్ప అంతకు ముందున్న పుష్ప తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ లేదు, నార్త్ ఇండియాలో రావాల్సిన పైసా అందుకే ఇస్ అ రిక్వెస్ట్, ప్లీజ్. నాకు వేరే విధంగా ఆయన మీద ఏం వ్యక్తిగతంగా లేదు కనుక నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా. వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ అంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నటుకుమారి ఉన్నారు. సార్ నమస్తే సార్. పెద్ద సినిమా ఆల్మోస్ట్ ఒక 400 crores కలెక్షన్, గ్రాస్, ఇదంతా డిస్కషన్స్ అంతా అవుతుంది. అంతేకాకుండా సినిమా ముందు ఏదైతే పర్సంటేజ్ ఆ డిస్కషన్ అదంతా కూడా నడిచింది. ఇప్పుడు ఏంటి ఓవరాల్ పెద్ద కలెక్షన్స్ ఏంటి, ఈ పర్సంటేజ్ గురించి ఏమైనా క్లారిఫికేషన్ వచ్చిందా, నెక్స్ట్ సినిమాలకి ఎలా ఉండబోతుంది? పెద్ద సినిమా అందరికీ బ్రేక్ ఈవెన్ అయ్యింది, అందరికీ కమిషన్ రూపంలో వస్తుంది. ఈ ప్రొడ్యూసర్స్కి హ్యాపీ అండ్ అంత టోటల్గా అందరూ కూడా పెద్ద సినిమాలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎగ్జిబ్యూటర్ హ్యాపీగా ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉన్నాడు, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నాడు. నార్త్ ఇండియా కొంత కలెక్షన్ తగ్గాయి. కలెక్షన్ తగ్గడం మాత్రాన్ని అదేం పెద్ద ఇష్యూ కాదు. తగ్గడం అంటే ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక హీరో ఇంతకుముందు నేరు త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారికి ఆ త్రిబుల్ ఆర్ రాజమౌళి గారి దాంట్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ హీరో కింద వెళ్ళింది. సినిమా బాగుంది, కానీ ఏంటంటే నార్త్ ఇండియాలో కొంచెం కలెక్షన్స్ అయితే డల్ ఉన్నాయి కనుక హీరో ఎస్టాబ్లిష్ అయ్యాడు. హీరో అనేది మొత్తం టోటల్గా నేషనల్ హీరో అయ్యాడు. ఆ నేషనల్ వైడ్గా మనకి ఎస్టాబ్లిష్ అయ్యాడు. కానీ అనుకున్నంత నార్త్ ఇండియా కలెక్షన్ లేదనేది వాస్తవం ఒప్పుకోవాలా. సౌత్ ఇండియాలో ఒక కర్ణాటక తప్ప ఇక్కడ కూడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన కలెక్షన్ ఉంది. అంతకు ముందున్న పుష్ప తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ లేదు, నార్త్ ఇండియాలో ఉంది. అంతే తేడా. ఓవర్ సైజ్లో కొంత తక్కువ ఉంది కలెక్షను. ఆ కలెక్షన్ అనేది మరి ఎందుకు తక్కువ ఉంది ఏంటి అనేది అంటే కొంచెం వాతావరణాల వల్ల, లేకపోతే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేకపోతే ఈ యుద్ధాల వల్ల, లేకపోతే ఇంకోటి ఏంటంటే మార్కెట్లో మనీ తక్కువ ఉండడం వల్ల, అంటే అనుకూలించని దేశాలు, కొన్ని అనుకూలించిన దేశాల వల్ల ఏమైంది అనేది ఒకటి. వాస్తవంగా ఆర్థిక మాన్యం దెబ్బ అనేది సినిమా మీద ఓవర్ సైజులో ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే యుద్ధాలు దెబ్బ తగులుతుంది, అలాగే ఎవరి దగ్గర కూడా రేట్లు అన్నీ పెరిగిపోవడం, వాళ్ళకి అక్కడ ఒక సినిమాకి పెట్టుబడి ఇంత పెట్టుబడి పెట్టి సినిమాకి వెళ్ళేంత పరిస్థితుల్లో జనాలు లేరు. కాబట్టి ఆ దెబ్బ ఏమైనా తేడా వచ్చిందేమో అని అనుకుంటున్నాను నేనైతే. తెలుగు స్టేట్ ఇవాళ కూడా స్టడీగా ఉంది, ఇవాళ కూడా చాలా బాగుంది కనుక 50 రోజుల దాకా ఈ సినిమాని చూడాల్సిన అవసరం లేదు. 50 days 300 centers ఆడుతుంది. ఈ సినిమా కోసం మనం ఎవరూ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పర్సంటేజ్ విధానం అంటారా, పర్సంటేజ్ విధానంలో సినిమాని పెద్ద అనే సినిమా మనం ఆటోమేటిక్గా అప్పుడు దిల్ రాజు గారు చెప్పారు, ఇది పెద్ద అనే సినిమాని రూల్ అవుట్ చేయండి, తక్కువ సినిమాలు మాట్లాడదామని. ఇప్పుడు పర్సంటేజ్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు ఎవరు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబ్యూటర్స్ అడుగుతున్న దాన్ని వాళ్ళు అడుగుతుంది 7,30,000 అనుకోండి, వాళ్ళు 25 లక్షలు అడుగుతున్నారు. ఇప్పుడు 7,30,000 రెంట్ అనుకోండి, 25 లక్షలు అడుగుతున్నారు. నేను ఉదాహరణ పెద్ద కలెక్షన్ చెప్తున్నా. అలా కాకుండా వాళ్ళేంటంటే ఇప్పుడు మేము సినిమాలు ఆల్రెడీ 31 సినిమా తీసాము, 31 సినిమాకి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాము, అవన్నీ కూడా తగ్గమంటే ఎలా తగ్గుతారు కనుక దాన్ని కూడా మీరు ఏదో ఒకటి చేయండి అని వాళ్ళు అడిగారు. అయిపోయింది. ఇక్కడంతా అది అయిపోతే పర్సంటేజ్ సిస్టంలో వాళ్ళ గొంతమ్మ కోరికలు తగ్గించి అక్కడ 7,30,000 10 లక్షల రూపాయలు లోపు చేస్తారు, కానీ 7,30,000 25 లక్షలు చేయరు కనుక అక్కడ ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ఇష్టం. డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ అనేది ఉంది కాబట్టి ఆ వ్యవస్థ తరపు నుంచి ఎగ్జిబ్యూటర్ మాట్లాడుకోవాలి, అంటే డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ మాట్లాడుకోవాలా, డిస్ట్రిబ్యూటర్ అండ్ నిర్మాత మాట్లాడుకోవాలా. డైరెక్ట్ టాక్ టు మీ ఈజ్ ఎగ్జిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. అంటే డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఏమైంది? డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ సంబంధం లేదా? సంబంధం లేకపోతే డైరెక్ట్ ప్రొడ్యూసర్ సినిమా వేసుకుంటావా? కాదు కదా. కనుక అందుకే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది పటిష్టం. ఆ పటిష్టమైన దాంట్లో అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి, సినిమా ఎలాగేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, డిమాండ్ ఆఫ్ సప్లై. ఏ సినిమా చిన్న సినిమాకు ఒక డిమాండ్ ఉంటుంది, పెద్ద సినిమాకు ఒక డిమాండ్. పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చి ఎగ్జిబ్యూటర్ వెళ్తాడు, చిన్న సినిమాకు వచ్చి డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఎగ్జిబ్యూటర్ దగ్గరికి వెళ్తాడు. ఈజ్ ద కామన్ రన్నింగ్, ఈ డిమాండ్ ఆఫ్ సప్లై. అలాంటప్పుడు మనం దాన్ని చూసుకొని కూర్చొని చేయాలి. ఇక్కడ సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు మాకు అనిపిస్తుంది ఏంటంటే మేము సబ్ కమిటీలో వన్ సైడ్ అండ్ ఎగ్జిబ్యూటర్ సపోర్ట్ కనుక ఆయన లీజ్ ఓనర్లుగా వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తారని మాకు అనిపిస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు ఉంటున్నాయేమో అని అనిపిస్తుంది. అది ఈ నిర్మాతలు చెప్పలేకపోతున్నారు, సతమత పడుతున్నారు. రేపు ఉదయాన్ని ఏంటి అంత పెద్ద మనం చెప్పగలమా, చెప్పకపోతే ఎలాగా అని బాధపడుతున్నారు. అందుకే నేను అంతా వాళ్ళ బాధను చూసి, వాళ్ళ కష్టాన్ని చూసి నేను ఎందుకని ఇవాళ సార్ దయచేసి మీ ఇద్దరు ఎగ్జిబ్యూటర్ల వైపు ఉండండి. అక్కడ కేఎల్ నారాయణ గారు, శ్యాంబాబు గారు వస్తే అక్కడ మొత్తం సబ్ కమిటీ
న్యాయంగా నడుస్తుంది. ఈ జూన్ 30 లోపల ఇది క్లోజ్ అయిపోతాయి. అందరూ న్యాయబద్ధంగా జరగవలసి ఉంది. లీజు ఓనర్లు అనేది మీకు ఒక పేరు ఉంది కాబట్టి లీజు ఓనర్లుగా ఇక్కడ లీజు ఓనర్ల పెత్తనం ఎక్కువయ్యింది అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి వాళ్ళకే న్యాయం జరుగుతుందనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు తప్పుకొని నిజమైన నిర్మాతలను కూర్చోబెట్టండి. ఈ సబ్ కమిటీ అండ్ చైర్మన్ అండ్ దిల్ రాజు గారు ఇద్దరు కూడా లీజ్ ఓనర్స్గా ఉన్నారు. అందుకే ఇస్ అ రిక్వెస్ట్, ప్లీజ్, నాకు వేరే విధంగా వాళ్ళ మీద ఏం వ్యక్తిగతంగా లేదు కనుక నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా. రిక్వెస్ట్గా అందరి అభిప్రాయం ఇది, కొంతమంది అంటే మెజార్టీ పీపుల్ అభిప్రాయం ఇది కనుక మెజార్టీ పీపుల్ ప్రకారం మీరు చేస్తే బాగుంటుందని ఆలోచన. లేదు మీ 10 మంది నిర్ణయం తీసేసుకొని మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీకు అభ్యంతరం లేదంటే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే చిన్న సినిమాది మాత్రం సెటిల్మెంట్ కావాలా, మాకు 2.5 షో ఇవ్వాలా, మాకు మా టోటల్గా ఈ సబ్ కమిటీలోనే మా చిన్న వాళ్ళకి నిర్ణయాలు బయటికి రావాలా, మీకు మీరు కలుపుకొని వెళ్ళిపోతే కాదు. ఇది మాకు శుక్రవారం సినిమా రిలీజ్కి మాకు మస్ట్ అంటే షో ఇవ్వాలా, మాకు పర్సంటేజ్ సిస్టంలో సినిమాని ఆడాలా, షో కంపల్సరీ మినిమం 1 వీక్ ఉంచాలా. ఇది అంతా కూడా మా నిర్ణయాలు ముందు పెట్టాం, అన్నీ చెయ్యాలి. నా అభిప్రాయం మెజార్టీ పీపుల్ అభిప్రాయం వాళ్ళిద్దరిని పక్కన పెట్టమని అడుగుతాం. ఇప్పుడు జూన్ 30లో మళ్ళీ మీటింగ్స్ అంటే ఏమైనా జరగబోతున్నాయి సార్? అంటే నెక్స్ట్ వీకే మీటింగ్ ఉంది. నెక్స్ట్ వీక్ మీటింగ్లో ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.